పేతురు రాసిన రెండవ పత్రిక, దయచేసి అటెన్షన్గా అందరం విందామండి. పేతురు గారు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము. పేతురు గారు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము, కొత్త నిబంధన గ్రంథంలో పేజీ నంబర్ 219 అండి. 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను చదువుతాను, వినండి. వీరు 10వ వచనంలో చివరి లైన్లో అండి, వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరునునై మహాత్ములను దూషింప వెరవకయున్నారు అనే పదం రాశారండి. ఇక్కడ లోతు అనే మహనీయుని గొప్పతనాన్ని గురించి వివరిస్తూ కొందరు ఎలా ఉంటారు అంటే వాళ్ళ మానసిక స్థితి అని చెబుతూ ఏంటంటే, వీరు తెగువ కలవారు. తెగువ అంటే ఏందండి? తెగువ అంటే ధైర్యం, తెగింపు అంటారు, చూసారా? అలాగే బరి తెగింపు అని కూడా అంటారు. ఈ పదం భూత పదం ఏం కాదు. ఈ పదానికి ఒక చరిత్ర ఉంది. బరి అంటే ఎందుకు అంటే, అక్కడ ఒక ఆట జరుగుతున్నప్పుడు ఒక బౌండరీ ఉండేది అంటారు. బౌండరీ అది దాటి వెళ్ళిపోయాడు అని అర్థం వచ్చేలా పదం మాట్లాడేవారు. ఇది భూత పదం అనుకునేరు ఏమండి? రైట్. అలాగే తెగింపు అన్నది చాలా గొప్ప లక్షణం అండి. తెగింపు అనేది చాలా గొప్ప లక్షణం. కొంతమందిలో తెగింపు ఉంటుంది. మంచి తెగింపు కలిగిన వ్యక్తి ఎవరు అని అంటే అరిమత్తె యోసేపు అండి. ఇతనికి ఎంత తెగింపు ఉంటో తెలుసా? అతడు తెగించి ప్రభు శరీరాన్ని ఆ శిలువ పైన వదిలేయకుండా, ఆ ప్రభు శరీరాన్ని అక్కడే వదిలేయకుండా దాన్ని భద్రంగా సమాధి చేశాడు. ఎందుకంటే సమయం అయిపోయింది. ఆ సమయంలోపే ఆ శిలువ పైన వ్యక్తి మరణించాలి. ఆ శిలువ పైన అలాగే వదిలేయాలి. ఎందుకంటే విశ్రాంతి దినం వస్తుంది కదండి. లేకపోతే ఒకవేళ ఆ వ్యక్తి శిలువ పైన చనిపోకుంటే అతను కాళ్ళు చేతులు విరగొట్టి చంపేయాలి. చంపేసి ఆ శిలువ పైన శవం ఉండకూడదు. అది యూదులకు అరిష్టం. పస్కను భుజించరు కనుక ఆ శవాన్ని తీసి ఆ లోయలో విసిరేయాలి. కాబట్టి అలా జరగకూడదు. ఎందుకంటే సమయం కృషించుకుపోయింది, సమయం లేదు. యేసుప్రభు శరీరం అన్యాయంగా ఆ లోయలో పడిపోకూడదని ఆలోచించి బాగా ఎంత తెగించాడంటే, ఆయన తెగువ అంటే ఇలా ఉండాలి. తెగించి ప్రభు శరీరాన్ని సమాధిలో భద్రం చేశాడు. 3వ దినం తిరిగి లేచుటకు నిజంగా ఆయన ఒక మంచి సాక్ష్యాన్ని ఈ ప్రపంచంలో వదిలిపెట్టాడు. ఈయన తెగింపు కలవాడు. మంచి పని చేయడానికి, సమాజానికి మేలు చేయడానికి, బైబిల్ నిమిత్తము, ఎదుటి రక్షణ నిమిత్తము ఇలాంటి బలోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే దాన్ని తెగింపు అనొచ్చండి. కానీ పేతురు గారు మాట్లాడుతున్నారు ఏంటంటే, ఇక్కడ కొందరికి బాగా తెగింపు ఉంటుందండి, కానీ దాన్ని మంచి పనులకు వాడరు. చాలా ధైర్యం ఉంటుందండి, కానీ దాన్ని మంచి కోసం వాడరు. మంచి కోసమో, ప్రభు క్షేమం నిమిత్తమో, సంఘక్షేమం నిమిత్తం వాడరండి అని చెబుతూ, మరి దేనికోసం వాడతారు ఆ ధైర్యాన్ని, ఆ తెగింపును అంటే అక్కడ చెప్తున్నాడు. ఏమండి? తెగింపు గలవారును, ఇంకా స్వేచ్ఛాపరునై మహాత్ములను దూషింపక వెరవకున్నారు. ఎంతో స్వేచ్ఛ అంటే వీళ్ళ నోటికి ఒక లిమిట్ ఉండదు. మనిషి అనగానే, ముఖ్యంగా క్రైస్తవుడు అనగానే నిబంధన కలిగిన జీవితం ఇది, నియమాలు కలిగిన జీవితం. స్వేచ్ఛ అంటే ఏంటంటే, నాకు ఇష్టం ఉన్నది మాట్లాడతా. నీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, కానీ ఎదుటివాని మనోభావాలు దెబ్బతీసేలా నువ్వు మాట్లాడకూడదు కదా అని చట్టం కూడా చెప్పింది. నీకు స్వేచ్ఛ ఉంది, అలాగని ఎదుటివారి స్వేచ్ఛను హరింపజేసే శక్తి నీకు లేదు కదా. అలాగే స్వేచ్ఛ అంటే ఎలాంటి స్వేచ్ఛ అంటే, లిమిట్స్ ఉండేయండి వీళ్ళ మాటలకు. ఏదైనా సరే మాట్లాడతారు. దేవదూతలు కూడా లిమిటే ఉంది. అవి ఎంతవరకు మాట్లాడరు అంతవరకే మాట్లాడతాయి. ఆ తర్వాత మాట్లాడలేవు, మౌనంగా ఉండిపోతారు అంతే. అవి అలాంటి ధైర్యం ఉంటుంది వీళ్ళకు. ఉండి ఏం చేస్తారంట, మహాత్ములను దూషింప వెరువక ఉన్నారు. మహాత్ములను అంటే ఎవరు? ఇక్కడ వయసు గురించి మాట్లాడతలేడు దేవుడు. ఇక్కడ క్వాలిటీ పీపుల్, దైవ సంబంధమైన విషయం కావచ్చు, దేవుడు పర్ఫెక్ట్ అని ఎంచిన వారు కావచ్చు, పెద్దలు, వీళ్ళు సంఘపు పెద్దలండి, నియమాలను కాపాడేవారు, ఎందుకంటే మంచి సంస్కారం కలిగిన వారు. మహాత్ములు ఉంటారు కదండి. ఒక రకంగా చూస్తే పాత నిబంధన గ్రంథం ప్రవక్తలు కూడా మహాత్ముల జాబితాలకి వస్తారు. సంఘ క్షేమాన్ని కోరుకునేవారు మహాత్ముల జాబితాల కిందకే వస్తారు. ఇలా పెద్దవారిని ఈజీగా దూషిస్తారు అంతే. ఎలా అంటే వాళ్ళ లోపాల గురించి మాట్లాడడం అయి ఉండొచ్చు ఏదో రకంగా. అలా ఉండకూడదు అని కొత్త నిబంధన సంఘానికి పేతురు గారు హెచ్చరిక చేస్తున్నాడండి. అలాగే మనమందరం తెలుసో తెలియకో మనం కూడా ఈజీగా మాట్లాడేస్తామండి. మనం అందరం ఎక్కువగా తూలనాడే వ్యక్తి ఎవరు అని అంటే, మనం ఈరోజు మాట్లాడకపోతున్న అంశం ఏంటంటే జక్కయ్య అండి. ఈ జక్కయ్య ఎవరు అని అంటే,
మహోన్నతుడిని మెప్పించిన మహనీయుడండి ఈయన. మహోన్నతుడైన దేవుణ్ణి మెప్పించిన మహనీయుడు ఈ జక్కయ్య గారు. ఈ పేరు వినగానే మీకు విచిత్రం అనిపించవచ్చు, జక్కయ్య ఏంటి పేరు అని. ఇంచుమించు ఈ పేరు తెలుగు పేరులాగా అనిపిస్తుందండి. మన తెలుగు పేర్లు కూడా ఇలాగే ఉంటాయి. చివరిలో స్త్రీలకైతేనేమో పూర్వకాలంలో ఎక్కువగా వా అనే అక్షరం వస్తుంది, మా అనే అక్షరం వస్తుంది. పేరు ఏదైనా కావచ్చు, చివరికి వచ్చేసరికి వారి అక్షరంలో ఏముంటుందంటే వా లేకపోతే మా ఉంటుంది. పురుషుల విషయానికి వస్తే కూడా పేరులో చివరిలో ఏముంటుందంటే యా ఉంటుందండి. ఇంతే, ఇంకేం లేదు. అది ఏ పేరైనా కావచ్చు, చివరికి వచ్చేసరికి ఆ పేరు మారిపోతుంది, యా అనే అక్షరంతో వస్తుంది. ఎగ్జాంపుల్గా మీకు ఇప్పటివరకు బ్రెయిన్లకు ఆలోచన వచ్చే ఉన్నాయి. అలాగే ఈ జక్కయ్య పేరు కూడా అలాగే ఉంటుందండి ఇంచుమించు. ఇది మన తెలుగు పేరా? ఆలోచించండి, ఇది మన తెలుగు పేరా? తెలుగు పేర్లు ఎలా ఉంటాయి? ఇక్కడ మనకు పరిచయం ఉన్న పేర్లు యా, మా, స్త్రీలకైతే మా లేకపోతే వా. ఎక్కువగా అంటే ఈ కాలంలో, ఈ కొద్ది సంవత్సరాల నుంచి ఈ కాలంలో కొన్ని పేర్లు వచ్చాయనుకోండి, అంతకుముందు చెప్తున్నాను నేను. అలాగే ఈ జక్కయ్య గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. జక్కయ్య మహాత్ముడైన దేవుణ్ణి మనసు మెప్పించాడా? నిజంగా జక్కయ్య మహనీయుడా? ఎలా, ఎందుకు? ఇలాంటి జక్కయ్యను మనం ఏమని మాట్లాడుతున్నాం? పొట్టివాడు. అర్థమవుతుందండి మీకు భాష? అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. హరాస్మెంట్ అంటే ఏంటో ఈరోజు చెప్తాను మీకు. అర్థమవుతుందో లేదో మీకు? సంఘంలోని బలహీనులను సిగ్గుపరచకండి, బాధ పెట్టకండి అని ఎందుకు అంటున్నానో పదో పదే మీకు అర్థం కావాలి. హరాస్మెంట్ అంటే ఏంటో సెక్సువల్ హరాస్మెంట్ అంటారు, లైంగిక దాడి. ఎవరికైనా ఉంటుంది, పురుషులకైనా ఉంటుంది, స్త్రీలకైనా ఉంటుంది. ఇది కేవలం స్త్రీలకే అనుకునేరు. ఇవ్వండి, ఇలాంటి జక్కయ్యను మనం ఏమంటున్నామంటే పొట్టివాడు, పొట్టివాడు అంటున్నామండి. పొట్టివాడు అనడంలో తప్పే ఉందని మీరు అనుకోవచ్చు. చాలా తప్పు ప్రియ దేవుని పిల్లలారా. ఇది ఒక రకంగా చెప్పాలంటే దాడి, మానసిక పరమైన దాడి ఇది. అర్థమవుతుందా మీకు? నూతన చట్టాల గురించి అవగాహన లేదు. ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ మధ్య కాలంలో ఒక వార్త వచ్చిందండి. ఒక కంపెనీలో ఒక వ్యక్తి పనిచేస్తుంటే అతని యజమాని ఏమన్నాడంటే ఆ వ్యక్తిని, అతను కొంచెం వెంట్రుకలు ఉండేయండి తలపైన. వెంట్రుకలు పోతే నువ్వు ఏందది, వెంట్రుకలు ఉండగా పూర్తిగా. కాబట్టి ఆ వ్యక్తి, ఆ యజమాని అతను తీవ్రంగా మాట్లాడు దాన్ని ఉపయోగిస్తూ, తలపైన వెంట్రుకలు ఉండేవి కాబట్టి దాన్ని ఉపయోగిస్తూ చాలా కఠినంగా మాట్లాడాడు. అతను చాలా బాధపడ్డాడు, కోర్టును ఆశ్రయించాడు. ఆ కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఇది ఖచ్చితంగా హరాస్మెంట్ అని చెప్పింది. అయ్యో, నేను ఏమని మాట్లాడాను, ఇంత పెద్ద తప్పు ఏముందని అంటే ఆ కోర్టు ఏమన్నా తెలుసా? ఒకవేళ స్త్రీలను అలా మాట్లాడితే ఎంత పెద్ద నేరమో ఇది కూడా అంత పెద్ద నేరం అన్నది. అర్థమవుతుందో లేదు మీకు? స్త్రీలను, వారిని మనం మాట్లాడుతాం చూశారు కొన్ని విషయాల్లో, అది ఎంత పెద్ద నేరమో ఇది కూడా ఇంచుమించు అలాంటిదే, ఇది కూడా అలాంటి దాడి కిందకే వస్తుంది అని చెప్పేసిందండి కోర్టు. అర్థమవుతుందో లేదు మీ అందరికీ? అలాగే ఇప్పుడు జక్కయ్య విషయానికి వస్తే కూడా మనం అందరం ఈజీగా ఆయన ఏమని మాట్లాడతామంటే పొట్టివాడు. ఇది హరాస్మెంట్ అండి, నీకు తెలుసలేదు. ఆయన పైన మనం చేస్తున్న దాడి, జక్కయ్యను మనం అవమానిస్తున్న తీరది. అర్థమవుతుందా? మరి బైబిల్ను కూడా ఉంది కదండి జక్కయ్య అని, పొట్టివాడు అని. ఓకే, చూద్దాం ఒకసారి. లూకా సువార్త, దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూద్దామండి. లూకా సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము లూకా సువార్త 9వ అధ్యాయం 19వ అధ్యాయం క్షమించండి 19వ అధ్యాయము 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు వాక్య పఠనంగా చదువుకున్నాం కదండి మనం అందరం. అందులో 3వ వచనం చదువుతాను. 2వ వచనం, ఇది దాని గుండా పోవుచుండను యేసు ప్రభువు, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడై ఉన్నందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఏమనండి, మీరు జ్ఞాపకం పెట్టుకుంటున్నారా? పొట్టివాడు అనే పదం బైబిల్లోనే లూకా గారు రాశారు కదా, అంటే ఈయన హరాస్మెంట్ చేస్తలేరా జక్కయ్య గారిని అని మీరు అనుకోవచ్చు. మీ ప్రశ్నకు
ఈజీ. కానీ వివరణ ఇచ్చాడండి ఆయన. ఎందుకు పొట్టివాడు అని అనవలసి వచ్చింది అని అంటే, అతడు చెట్టెక్కాడు. ఈ జక్కయ్య అనే వ్యక్తి ఎవరు అంటే, అతను సుంకపు గుత్తదారుడు. అర్థమవుతుందమ్మా? ఈయన ఎవరు అంటే సుంకపు గుత్తదారుడు. అంటే ఆ ప్రాంతంలో కొన్ని పనులను వసూలు చేసే వ్యక్తి ఈయన వసూలు చేసే వ్యక్తి, కొన్ని పనులను వసూలు చేసే వ్యక్తి. అందులో ఈయన గుత్తాదారుడు. అంటే ఈయనే చాలామంది ఆ పనిని కాంట్రాక్ట్ తీసుకొని అలాంటి పనికి చాలామంది నియమించే ఒక మంచి సూపర్వైజర్ అనమాట. గుత్తదారుడు అంటే సూపర్వైజర్. ఏమంటే ప్రియ దేవుని పిల్లలారా, రైట్. ఆ పనిలో ఉన్న జక్కయ్య గారు యేసుక్రీస్తు ప్రభును చూడాలనుకున్నాడండి. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభును చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకు వస్తున్నాడు, యెరికోకు దిగి వెళ్తున్నాడు, ఆ ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి అతను చూడాలనుకున్నాడండి. ఆయన చూడాలనుకున్నాడు యేసుప్రభుని. కాబట్టి యేసుప్రభు వస్తే చాలామంది జనం ఉంటారు, గుంపులు గుంపులుగా. మరి ఏం చేయాలి ఇప్పుడు అని దాన్ని చూడాలి, ఈజీగా చూడాలి, దూరం నుంచి చూడాలి. ఎందుకంటే నేరుగా అక్కడికి వచ్చాడనుకోండి యేసుప్రభుని చూడడానికి కొంతమంది రారు కదండి. ఎందుకంటే యేసుప్రభు మీద అప్పటికే ఎన్నో ఉన్నాయి ఆంక్షలు. మీరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన బోధ వెళ్ళకూడదు, మీరు కనుక వింటే మిమ్మల్ని సమాజ మందిరం గెంటేస్తాం, ఇవంటే ఆంక్షలు ఉన్నాయండి అప్పటికే. కాబట్టి ఆయన నేను సీక్రెట్గా చూడాలనుకున్నాడు. నేను సీక్రెట్గా చూడాలి ఆయన్ను అన్నాడు. యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నాడు అంటే యేసుక్రీస్తు గురించి జక్కయ్య విన్నాడండి. అర్థమవుతుందా కదా? చూడాలనుకుంటున్నాడు అని అంటే యేసుక్రీస్తు గురించి జక్కయ్య చాలా విన్నాడు. అతను నెగటివ్ పర్సన్ అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమండి సమాజం చెప్పినట్టుగా అతడు నయవంచకుడైతే జక్కయ్య ఆయనను ఎందుకు చూడాలనుకుంటాడు? లేదు, జక్కయ్య బాగా ఆలోచించాడు. అతను నిన్ను ఒక్కసారి చూడాలి. ఎలా చూడాలి మరి? చూడలేను. కాబట్టి ఏం చేద్దామంటే, నేను ఒక చెట్టు ఎక్కాడండి ఆయన. ఒక చెట్టు ఎక్కాడు, చూస్తున్నాడు. చెట్టెక్కి ఈ ప్రాంతం గుండా వెళ్తారు కదా, ఆయన ఒక్కసారి చూద్దాం అనుకున్నాడండి ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తుకు ప్రభువుకు ఆ ప్రాంతంలో ఎన్ని విమర్శలు ఉన్నాయో దానికి ముందరెట్లు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది ప్రభువుకు. కాబట్టి ఆయన ఎందుకు చెట్టెక్కాడు అని వివరించడానికేనండి పొట్టివాడు అని రాశాడు. మీరు బాగా గమనించండి. ఆయన ఎందుకు చెట్టెక్కాడో అది మనకు వివరించడానికే, మనకు అర్థం చేయించడానికేనండి ఆయన చెట్టెక్కాడు. ఆయన పొట్టివాడు కనుక చెట్టెక్కాడండి అని అర్థం. ఎందుకంటే చెట్టు ఎక్కడం వెనుక చాలా కారణాలు వస్తాయి. ఆ ప్రాంతంలో ఆ చెట్టు పేరు కూడా రాశాడండి ఆయన. ఆయన రాశాడంటే ఖచ్చితంగా పరిశీలించే రాశాడు. ఎందుకు చెట్టు ఎక్కాడు? జక్కయ్య గారు యేసుక్రీస్తుని చూడాలనుకోలేదండి. ఆయన సహజంగా చెట్టు మీద ఏదో పనుండి ఎక్కాడు అని రేపు విమర్శ వస్తుంది. ఏమంటే యేసుక్రీస్తును జక్కయ్య గారు చూడాలనుకోలేదండి. అంత చూడాలనుకోలేదు ఆయనను. యేసుప్రభు మీద అంత పాజిటివ్ కార్నర్ ఏం లేదు జక్కయ్య గారికి. ఆయన ఏదో పని కోసం చెట్టు ఎక్కాడు. యేసుప్రభు అక్కడికి వచ్చి జక్కయ్యని పిలిచాడు అని చూశారా? ఇలాంటి వాదం బయటకు వస్తుందేమోనని లూకా గారు బాగా ఆలోచించి అసలు చెట్టు ఎందుకు ఎక్కాడంటే యేసుక్రీస్తుని చూడ్డానికైతే చెట్టు ఎందుకు ఎక్కాలి? ఎందుకంటే మన పరిశీలన మంచిది కాదు. పరిశీలన పేరిట దాని అర్థాన్ని మార్చేస్తున్నాం. పరిశోధన అనేది చాలా గొప్పది. యేసుక్రీస్తుని చూడాలనుకుంటే ఎందుకు చెట్టు ఎక్కాలి అనే వాదం వచ్చేస్తుంది అక్కడ. దానికి ఆన్సర్ చెప్పడానికి అతడు వాస్తవానికి అయితే చాలా పొట్టిగా ఉంటాడండి. ఇతరులతో పోల్చుకుంటే అతను పొట్టిగుంటాడు. అతను పొట్టివాడు ఏం కాడు. అర్థం చేసుకోండి మీరు. ఇతరులతో పోల్చుకుంటే కొంచెం ఎత్తున్న వారితో పోల్చుకుంటే ఈయన కాస్త కూర్చొని అనిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుని చూడడానికి చెట్టు ఎక్కాడు అని దాని అర్థం అండి. ఆ చెట్టు పేరు కూడా రాశాడు. లేకపోయింది అనుకోండి, మన వాళ్ళు కూడా ఆత్మీయ అర్థాల పేరిట పేరార్థాలు తీసేస్తారు. ఒక తల్లి అక్కడికి వచ్చేస్తుంది, ఆ యాకోబు బావి దగ్గరికి. కుండ విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. కుండ అక్కడ విడిచిపెట్టి ఆయన గ్రామంలోకి పరిగెత్తినట్టు ఉంటుందండి. దీనికి ఏమని ఆత్మీయ అర్థం చెప్పారంటే, పాపం అనే కుండను అక్కడ విడిచిపెట్టి ఆమె పరిగెత్తింది. అది నిజంగా కుండే. అంటే మనం ఏదో చెబుతున్నాం, ఏదో పరిశీలిస్తున్నాం అనే పేరిట కుండను పాపకుండ చేసేసారండి. కుండలేం పాపం చెప్పు? కుండలేం పాపం ఉంది? ఏమండి, మలం అదెందుకు అపవిత్రమవుతుందిరా? అది నువ్వు తిన్నా జీర్ణమైంది, అది మిగిలిన వేస్ట్, అది అపవిత్రమైంది కాదు.
నీ నోట్లోకి వెళ్ళి వస్తుంది చూసావా, అది అపవిత్రమైంది అన్నాడు. అర్థం, కుండ అది పాపం అనే కుండ విడిచిపెట్టి ఎక్కడికి పరిగెత్తింది ఆవిడ? ఊర్లోకి పరిగెట్టిందని దాని ఆత్మీయ అర్థాలు చెప్పారండి. అది ఆత్మీయ అర్థం ఏం లేదు అక్కడ, సాధారణంగా రాశాడు దేవుడు. కుండ విడిచిపెట్టి వెళ్ళింది అని రాశాడు అంతే. మళ్ళీ కుండ ఎందుకు విడిచిపెట్టింది? అబ్బా ఏం పరిశీలన అండి మనది. యేసుప్రభుని అర్థం చేసుకో సరిపోద్ది. కాబట్టి ఇలాంటి విపరీతమైన పరిశోధన పేరిట విపరీతమైన అర్థాలు వాదాలు తీసుకొస్తారనే ఉద్దేశంతో జక్కయ్య గురించి చెప్పడానికి, ఎందుకంటే జక్కయ్య మామూలు పర్సన్ కాదు. అసలు జక్కయ్య మార్పు వెనుక ఏముందో నీకు తెలియదు. ఈ విషయం జక్కయ్య మారు మనసు వెనుక ఉన్న ఒక చారిత్రపరకమైన వివరణ ఉంది అక్కడ. జక్కయ్య అంటే ఏంటి అనుకుంటున్నావు అసలు నువ్వు? అతను ఎందుకు మారవలసి వచ్చింది? ఆ మార్పు ఎంత ప్రభావవంతమైందో అందరికి అర్థం చేయించడానికి ఈ విపరీతమైన ప్రశ్నలు కానీ పులి స్టాప్ పెడుతున్నాడండి. ఆయన చెట్టు ఎందుకు ఎక్కాడు తెలుసా? పొట్టివాడు, అంతే, దాని గురించి ఎక్కువ మాట్లాడకు నువ్వు అని వాక్య బోధకులకును వాక్యాన్ని చదువుతున్న మీకును విమర్శించే వారికి పులి స్టాప్. అది మేడి చెట్టే అని చెప్పాడు. మేడి చెట్టు ఎందుకు ఎక్కాడంటే పండ్లు ఉంటాయని ఎక్కాడు. అంత జక్కయ్య గుణం కూడా అలాంటిదే, పైన చూడడానికి బాగానే ఉంటాడు. ఇవన్నీ వివరించకు నువ్వు, ఇవన్నీ వివరించకు. ఎందుకంటే ఆ చెట్టు పేరు రాయడం కూడా దాని అర్థం ఉందండి అక్కడ ఆ రచయితకు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి జక్కయ్యను లూకా గారు పొట్టివాడు అనట్లేదు. ఇలా గనక ఆయన ఉంటే లూకా గారు కూడా తప్పు చేసిన వాడే. లూకా అనలేదండి, ఆయన ఎందుకంటారండి? ఎలీషా గారిని హరాస్మెంట్ చేశారండి పిల్లలు, దాని తల గురించి హరాస్మెంట్ చేశారు. అక్కడ ఎంత జరిగిందో లూకా గారికి తెలుసు. అలాంటిది జక్కయ్యను వాళ్ళు ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఎందుకు చెట్టు ఎక్కాడో దానికి వివరణ ఇస్తున్నాడు. ఎందుకు చెట్టు ఎక్కవలసి వచ్చింది, చెట్టు పైకి యేసుప్రభు ఎందుకు చూడవలసి వచ్చిందో వివరణ ఇవ్వడానికి. ఆయన చెట్టెక్కింది ముమ్మాటికి యేసుప్రభును చూడడానికే, ఆయన మాటలు వినడానికే ఆయన చెట్టెక్కాడు. అవునా కదండి? యేసుక్రీస్తు ప్రభువు కూడా వచ్చాడు దోన ఎక్కి, కొండ ఎక్కి, కూర్చుండి అనే పదాలు ఎందుకు చెప్తున్నాడు? ప్రాముఖ్యంగా బోధ చేయడానికి అని అర్థం. ఆయన ఒక దోనలో ఎక్కాను, కొంచెం లోతులు నడిపించమని ఉంటుంది. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన అలా కూర్చొని వాక్యం వివరించడానికి. ఆయన బోధించిన బోధన మనం పాయింట్ చేయాలి, ఏ యాంగిల్లో కూర్చున్నాడని కాదు. అలాగే జక్కయ్య గారు ఎందుకు చెట్టు ఎక్కారు అని అంటే విషయం అది. ఆయన చెట్టు ఎక్కింది నిజమే, ప్రభుని చూడాలనుకుంది నిజమే, ఆయన బోధ చేస్తే వినాలనుకుంది నిజమే, అందుకోసమే ఆయన రిస్క్ చేశాడు అని చెప్పడానికండి. అంతే తప్ప జక్కయ్య పొట్టోడు అని మనం చెప్పడానికి ఆయన ఉద్దేశం కాదు. చెక్కయ్య పొట్టోడు కానీ గట్టోడు ఇవన్నీ ప్రాసపదాలు అవసరం లేదండి. ఆయన మహనీయుడు. ఎవరు? జక్కయ్య గారు మహనీయుడు, మహాత్ముడు అండి ఆయన. ఆయన గురించి మనం పొట్టివాడు జక్కయ్య అని పాటలు పాడకూడదు, పాటలు రాయకూడదు, వాటిని వినకూడదు, అలాంటి వాటిని షేర్ చేయకూడదు. ఎందుకంటే మహాత్ముని మనం దూషిస్తున్నాం మనం తెలియకుండానే. ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం మీరు అనుకోవచ్చు. ఏంటండి, ఏంటి, ఏముంది ఆయనలో గొప్పతనం మీరు అనుకుంటే మీరు ఆశ్చర్యపోయే సంగతులు ఉన్నాయి. అర్థమైతే మీరు ఆశ్చర్యపోయే సంగతులు ఉన్నాయండి. జక్కయ్య నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆయన చిన్నోడేం కాదు ప్రియ దేవుని పిల్లలారా, చాలా బహుమేధావి ఆయన. బహుమేధావి అండి ఆయన. ఎంతటి మేధావో మీకు అర్థమవుతుంది. ఆయన గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. ఆయన ఎంత మేధావి అంటే ఆయన అసలు జక్కయ్య అంటే ఎవరంటే సుంకరి అండి. ఆయన గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. అసలు లూకా గారు ఆయన గురించి ఎందుకు రాశాడో మీకు అర్థమవుతుంది. అసలు జక్కయ్య ఎవరు, సుంకరి, సుంకరులు అంటే ఎవరు అంటే సుంకరి అని లూకా గారు కూడా చెప్పట్లేదు. మరలా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, కొత్త నిబంధన భక్తులు ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడరు. సుంకరి అని లూకా కూడా చెప్పట్లేదు, వివరించడానికి మాత్రమే చెప్తున్నాడు. సుంకరులు అంటే ఎవరు? అసలు సుంకరులు మీకు అర్థం చేయించాలి. ఏమండి? లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక పదం ఉంటుంది. మొదటి వచనం, పేజీ నంబర్ 68 అండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా అని ఉందండి. యేసుక్రీస్తు బోధ వినడానికి ఎవరు వస్తున్నారంట? సుంకరులు వస్తున్నారు, పాపులు వస్తున్నారు. చూశారు? అంటే ప్రజల్ని ఏ రకంగా వక్రీకరించారో ఆ రోజున్న ప్రధాన యాజకులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, సద్దుకయ్యులు కావచ్చు, వీళ్ళు ఉన్నతమైన వర్గాలు. వారి దృష్టిలో మేము ఉన్నతమైన వర్గాలం అండి, ప్రధాన యాజకులమైన మేము దేవునికి కావలసిన వాళ్ళం, మాది ఉన్నతమైన వర్గం. అలాగే మరి పరిసయ్యులు,
వాళ్ళు ఉన్నతమైన వర్గమే. సద్దుకయ్యులు మేము ఉన్నతమైన వర్గమే. ధర్మశాస్త్రం మా వశం చేయబడింది, ధర్మశాస్త్రం మా చేతుల్లో ఉంది. ఇవ్వండి, ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళకు ఉన్నాయండి. వాళ్ళు జనాల్ని ఏం చేశారంటే పాపులుగా ఒక వర్గం చేశారు. వాళ్ళు పాపులేవు, వాళ్ళు పుట్టకనే పాపం. చూశారా? ధర్మశాస్త్రం చెప్పలేదండి ఇది. ధర్మశాస్త్రం చెప్పలేదు, యెహోవా చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు, ప్రవక్తలు కూడా. కానీ వీళ్ళు వర్గీకరించిన తీరు ఎలాంటిదంటే వాళ్ళు పాపులండి. వాళ్ళు శ్రేష్ఠ పాపే, వాడు పుట్టుక పాపే, వాడి జీవితమే పాపి, వాడు అంతే, వాడు పాపే. ఎవరన్నారు ఇది? ధర్మశాస్త్రం అనలేదండి, దేవాలయం కూడా చెప్పలేదు, ప్రవక్తలు చెప్పలేదు. ఆ రోజు ఉన్న ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రులు అనేవారు చేసిన విధానం అది. వీళ్ళు పాపులు. మరి వాళ్ళెవరు? వాళ్ళు పాపులే, కానీ వాళ్ళు మనకు సేవ చేసే పాపులు. అర్థమవుతుందా మీకు? సుంకరులు అంటే ఏంటంటే ట్యాక్స్ వసూలు చేసేవారు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది కనుక ఆ ప్రభుత్వంకి ఆధీనంలో ఉంటూ ప్రజల నుంచి వసూలు చేసి వాళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్తారు. కొన్ని ప్రధాన యాజకులకు, ఆ పరిసలకు, శాస్త్రులను వారు కూడా ఇస్తారు. వారు మన కోసం డబ్బు వసూలు చేసే పాపులు అని అర్థం సుంకరులు అంటే. సుంకం అంటే ఏంటి? సుంకం, ట్యాక్స్, పన్ను, డబ్బే కదా అర్థం. పాపి అని వాడిని ఎందుకు అన్నారు ప్రత్యక్షంగా అంటే వాడు మనకి ఏ రకం ఉపయోగపడాడు, వాడు పాపే, కానీ వాడు మనకి ఏ రకం ఉపయోగపడాడు. మరి ఈ సుంకరులు వీళ్ళు పాపులే, కానీ వీడు మనకు ఒక రకంగా ఉపయోగపడుతున్నాడు కదా, డబ్బులు వసూలు చేసి ఇస్తున్నాడు కదా ప్రజల దగ్గర నుంచి. ప్రభుత్వానికి ఇస్తున్నాడటు, మనకు కూడా ఇస్తున్నాడు. కాబట్టి వీడు సుంకరి అయిన పాపి. అంటే వారి విభజన ఎలా ఉందంటే వాళ్ళు పాపులు, మేము ఏ రకంగా పాపులమని ప్రశ్నించలేని ధోరణి అది. ఎందుకంటే ప్రభు దూరం అయిపోయాడు కదండి, ప్రభు దూరం అయిపోయాడు కదా, ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉండిపోయింది కదా, అది చీకటి కాలం. కాబట్టి సుంకరులు అంటే పాపులు రా, మీ పుట్టుకనే పాపి, నువ్వు పాపి, మీ మమ్మీ పాపి, మీ డాడీ పాపి, నీ జన్మని పాపి, మీ పిల్లలు పాపులే, తరాలు మీరు పాపులే. మీకు పరలోక ప్రవేశం లేదు, దేవాలయంలోకి ప్రవేశం లేదు. అంతే. బ్రతుకుతున్నారంటే బ్రతకండి మా ప్రాంతంలో, ఏమండి? అలాగే అని సుంకరులు వాళ్ళు పాపులే, కానీ వాళ్ళకి ఎంతో కొంత పని చేస్తున్నారుగా వీళ్ళకు, కాబట్టి సుంకరులను కాస్త మర్యాదగా పిలిచారన్నమాట. వాళ్ళు పాపులే. వీళ్ళ పేర్లు ఎలా ఉంటాయి ప్రియ దేవుని పిల్లలారంటే, జక్కయ్య పేరు చూడండి ఒకసారి ఎలా ఉందో. జక్కయ్య చూసా ఎలా ఉందో. కొన్ని వర్గాలలో ఇప్పుడు కూడా కొన్ని పేర్లు బాగుండాయండి, వాళ్ళ ఇంటి పేర్లు కానీ ఆ పేర్లు కానీ చూస్తే బాధ అనిపిస్తుంది. ఇంత దారుణమైన పేరు ఎవరు పెట్టారని. కానీ అంతే, ఎందుకంటే నీవు పాపివి, నీకు దేవాలయానికి ప్రవేశం లేదు, అసలు పుట్టెవరను అంతే. కానీ నువ్వు పాపివి, నీ జీవితం పాపి అని ఈ మాటలు వారిలో ఎంత దీనత్వాన్ని కలిగించాయో, ఎంత కర్కశత్వాన్ని నేర్పించాయో, వారిని సమాజానికి ఎంత దూరం చేసాయో మీరు అర్థం చేసుకోండి. సుంకరులు కూడా అంతే. ఆయన పేరు చూడని ఎలా ఉందో, పేరు చూడని ఎలా ఉండే, మత్తాయి. ఆయన పేరు కూడా అంతే, మత్తయ్య. పేరు కూడా ఎలా ఉంది చూడండి ఆయనది. వాళ్ళ గౌరవప్రదమైన పేర్లు ఏమి ఉన్నాయండి? వాళ్ళ పేర్లు ఏంటంటే మీరు వ్యభిచారులు, వాళ్ళ పేర్లే అది, మీరు పాపులు, ఇదో పేరా అంటే వాళ్ళు అంతే. మీరు అంతేరా, మీకు పేర్లు కూడా ఉన్నతమైన పేర్లు ఉండయి, మీకు ఉన్నతమైన పరిస్థితులు ఉండయి అని తరతరాలుగా ఇంచుమించు 400 సంవత్సరాలుగా దాని కింద మగ్గిపోతున్నారండి. ఎందుకంటే ఆ మలాకి తర్వాత మత్తయి వరకు ఆ గ్యాబు 400 సంవత్సరాలు. ఇది చీకటి కాలం. ప్రవక్త అనేవాడు పుట్టలేదు ఆ ప్రాంతంలో, దేవుడే పుట్టించలేదు. అందుకే ఒక వెలుగు వచ్చింది, ఆయన పేరు మెస్సయ్య, దాని పేరు క్రిస్మస్. ఏమండి? రైట్. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేశాడండి. బాప్తీసం ఇచ్చి యోహాను కూడా మార్పు చేశాడు. అప్పటి వరకు మేము పాపులమేనయ్యా, పాపులమే అంతే, మీరు పాపులే. వాళ్ళు కొంతమంది ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. ఆ ప్రవక్త ప్రవచనం కూడా నువ్వు పాపివేరా, నువ్వు పాపివే, నీ జీవితం అది, నీకు మంచి పేరేంటి, నీకు పుట్టినరోజు ఏంటి, నీకు ఫంక్షన్ ఏంటి, నీకు దేవాలయంకు ప్రవేశం ఏంటి? చూసారా? వచ్చిన అక్కడ వరకే నువ్వు. ఇలాంటివి ఉన్నాయండి. అప్పుడు అంతేనేమో అనుకొని వాళ్ళు ఎవరిని అపార్థం చేసుకున్నారంటే ప్రధాన యాజకులను అపార్థం చేసుకోలేదు, పరిసయ్యులను అపార్థం చేసుకోలేదు, సద్దుకాయలను అపార్థం చేసుకోలేదు, శాస్త్రులను అపార్థం చేసుకోలేదు, సృష్టించిన సృష్టికర్తని అపార్థం చేసుకున్నారండి వాళ్ళు. మా పుట్టుకని ఇలా ఇచ్చావా తండ్రి నువ్వు అని. అంతే, మా పుట్టుకని ఇది ఇచ్చావా, అలా ఉండిపోయారండి వాళ్ళు. వీళ్ళు చేసిన అక్రమాలకు అన్యాయం ఎవరికి జరిగింది? మనందరికీ తండ్రి అయిన దేవునికి జరిగిందండి అన్యాయం. మనం ఇంతేరా, మన పుట్టుకని ఇంత బిడ్డ, కొత్త బట్టలు కట్టుకోవాలి, నీకు అదృష్టం లేదురా, నువ్వు కట్టుకోకూడదు బిడ్డ. మనం
అయిపోయిందండి. తరతరాలు అలా మగ్గిపోతూనే ఉన్నారు. కానీ జక్కయ్య అలా కాదండి. దీన్ని నేను మార్చాలనుకున్నాడు. దీనిని నేను మార్చాలి. ఎలా? ఇది తట్టుకోలేకపోయాడండి ఆయన. అలా దూషింపబడాలు, కనీసం దేవుని దగ్గరికి వెళ్దామంటే కూడా నాకు అర్హత లేదా? చివరిని గేటు దగ్గర ఉండాలా? అక్కడే ప్రార్థన చేసుకోవాలా? నేను దీన్ని మారుస్తా అనుకున్నాడండి ఆయన. నేను భరించలేకపోతున్నాను ఇది అన్నాడు. అలాగని ధర్మశాస్త్రం ఏమేం చెప్పింది అని అంత పరిశీలించి న్యాయపరకమైన వాక్య సంబంధం పోరాటం చేయడానికి అతను ప్రవక్త కాదు కదండి. కాదు కదా. అలా కూడా ప్రయత్నం చేసే ఉంటాడు ఈ జక్కయ్య అనే పర్సన్. అది అలా ఫెయిల్ అయ్యాడండి. ఇంకొక మార్గం ఎంచుకున్నాడు. ప్రవక్తలు లేరు కదా, ప్రవక్తలో ప్రధాన యాజకులు ఎందుకు మమ్మల్ని సుంకరులుగా, పాపులుగా, నీచులుగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మనం దేవుని సన్నిధికి ఎందుకు దూరం చేస్తున్నారు? మనం ప్రార్థనకి ఎందుకు దూరం చేస్తున్నారు? మా పుట్టుకే పాపమైనట్టుగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని బలంగా నిలబడ్డ నాయకత్వం కాదు ఆయనది. అలా చాలా ప్రయత్నం చేశారండి. ఓడిపోయారు, చంపబడ్డారు, చాలామంది సిలువ వేయబడ్డారు. దీని ప్రకారం నేను గెలవలేకపోతున్నాను. ఇంకొక పద్ధతి ఉందండి. ఆ పద్ధతి ప్రకారం దాన్ని ఢీ కొట్టాలి. ఆ పద్ధతి ప్రకారం నేను ఈ వివక్షను నేను ఎదుర్కోవాలి. ఇది భయంకరమైన వివక్ష. వివక్ష అంటే మీకు అర్థమవుతుందో లేదో, ప్రతిదీ హరాస్మెంట్ కిందకి వస్తుంది, కొన్ని వివక్ష కిందకే వస్తాయి. తమ్ముడు అనే పదం కూడా వివక్ష కిందకి వస్తుంది, తెలుసా మీకు? తమ్ముడు అనే పదం అపవిత్రమైనది కాదండి, అది గొప్పది, ప్రేమ పదం అది. అమ్మా అని వెటకారంగా మాట్లాడుతూ చూసారు ఆ పదం, ఆ సౌండ్ కూడా వివక్ష కిందకే వస్తుంది. తమ్ముడు అనేది చాలా గొప్ప పదం అండి, కానీ నువ్వు దానిని ఉపయోగిస్తున్న తీరు చెడ్డది అంతే. ఎందుకంటే నేను పెద్దోన్ని, ఇది కూడా వివక్షనే. నువ్వు ఇతరుల పట్ల నేను పెద్దోన్ని, నేను ప్రార్థన పరుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను చదువుకున్నోన్ని, ఇది కూడా ఎదుటివాన్ని కించపరచడమే. అర్థమవుతుందో లేదు? నాకు తలలు వెంట్రుకలు చాలా ఉన్నాయి, ఇది కూడా ఎదుటివాన్ని కించపరచడమే. అర్థమవుతుందో లేదో మీకు? చాలా తెలియదండి, తప్పించుకోలేరు. బీ కేర్ఫుల్ కదండి. రైట్. కాబట్టి ఈ వివక్షను ఎలా ఎదుర్కోవాలి? దైవికంగా నేను ఎదుర్కోలేను, పరిశీలించలేను, దాన్ని వివరించలేను. అది పట్టుకొని చదవనిస్తా కదా నన్ను వాడు. దాన్ని పట్టుకొని అసలు ఏం చెప్పింది నా పుట్టుక గురించి బైబిల్, ఆ పాత నిబంధన, ఆ తోరా, ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పింది, ఆ లా ఏం చెప్పింది మా గురించి అని చదవడానికి మనకు అవకాశం ఇస్తే కదా, అసలు మనకు బడికి రానిస్తే కదా. అప్పుడు మత విద్యనే ఉంటుంది అంటే సాధారణ విద్య ఏం లేదు, మత విద్యనే. మనం చదువుకొనిస్తే కదా. పేతురు వాళ్ళకే లేదు, యూదులైన పేతురుకు, యోహాను గారు వాళ్ళకే చదువు లేదు, రానిస్తే కదా వాళ్ళని. కాబట్టి జక్కయ్య చాలా తెలివిగా ఆలోచించాలండి. దీనంతా ఢీ కొట్టవలసింది ఒకే ఒకటి ఉంది, డబ్బు. అంతే. ఇప్పుడేం కావాలి? డబ్బు. నేను ధర్మశాస్త్రాన్ని పరిశీలించి అందులో కొన్ని సారాన్ని తీసి వీరితో పోరాడడానికి అసలు నాకు ధర్మశాస్త్రం ఇస్తే కదా చేతికి, నాకు చదవనిస్తే కదా వాళ్ళు, దాంతో నేను జయించలేను. ఇప్పుడు ఈ వివక్షను నేను జయించాలి, ఆ చెడ్డ పేరును నేను తొలగించుకోవాలి అంటే నా ముందున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే డబ్బు. అంతేనండి. మీరు బాగా గమనిస్తున్నారో దాని సైకాలజీ. డబ్బు. ఈ డబ్బు ఉంటే ఏమంటారు? డబ్బు ఉంటే విలువ అండి. డబ్బును ఉన్నోనికి విలువ ఎక్కడ చెప్పు? డబ్బు ఉంటే నేను మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకోగలను, అలాగైనా సరే నేను ఒక మనిషిగా చూస్తారేమో నన్ను. అర్థమవుతుంది? డబ్బు ఉంటే నేను ఇల్లు చక్కగా కట్టుకోగలను, ఆ ఇంటిని చూసేనా నాకు విలువనిస్తారేమో, రాబోతున్న తరానికన్నా గుర్తింపిస్తారేమో. డబ్బు ఉంటే వాహనాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, ఇవన్నీ నేను ఒంటి మీద కూడా ధరించుకుంటాను. ఈ రకంగానే సరే ఆ వివక్షను ఎదుర్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? డబ్బు సంపాదించాలి. అర్థమవుతుంది లేదా? డబ్బు. అందుకే ఒక ఉద్యోగం ఎంచుకున్నాడు. ఆ ఉద్యోగం పేరు సుంకం. ఆ సుంకంలో ఆయన అంచెలు ఎదిగాడండి. ఆయన ఎదిగి సుంకపు గుత్తాదారుడును అనే స్థితికి వచ్చాడు. ఆయనే ఇంకా 10 మందికి పనిచ్చే స్థితికి ఎదిగాడండి. అర్థమవుతుందా మీకు? యేసుప్రభు ఆయన వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? ఆయనే ఇంకా 10 మందికి పనిచ్చే స్థితికి వెళ్ళాడండి. కాంట్రాక్టర్ అంటారు చూసారా? కాంట్రాక్టర్ అన్నమాట ఈయన. సూపర్వైజర్, కాంట్రాక్టర్. ఇక డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడండి. అరే జక్కోడా అన్నోళ్ళు ఇప్పుడు జక్కయ్య అనే గౌరవంగా పిలుస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. మీరు ఎలా పిలుస్తారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళు పాపులు కదా, వాళ్ళు సుంకపు అదే కదా, వాళ్ళ కేటగిరీ తక్కువ కదా, వాళ్ళని గౌరవంగా పిలుస్తారా? గారు అని అంటారా? ఏమే ఏంద్రా, ఇదే పదాలు. ఇప్పుడు కూడా గమనించండి మీరు. ఇలా పిలవడం నాకు ఇష్టం పడలేదు.
పుట్టించిన దేవుడు ఇలా ఎందుకు పుట్టించాడు, ఆయన పైన నిందలేయడం మానేశాడు. సరే, దీన్ని నేనే మార్చుకుంటాను, నా తల రాతనో అది ఏ రాతనో ఇది నేనే మార్చుకుంటాను అనుకున్నాడండి. ఏంటి నీకు నా ఆప్షన్ అంటే ఒకే ఒకటి, డబ్బు. ఆ డబ్బు ఉంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? యేసుప్రభు కూడా చెప్పండి, చూడండి ఒక మాట. మీరు డబ్బు ఎలా ఉంటుందని, డబ్బు ఉంటే మీరు సిరికిని దేవునికిని దాసులుగా. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు సిరిని దేవుని రెండు ఈక్వల్గా మాట్లాడాడండి. నువ్వు సిరికిని దేవునికి దాసునుగా ఉండలేవు అంటే, దేవునిలో ఉంటే నీకు ఎంత విలువ ఉంటుందో నీకు డబ్బు ఉంటే కూడా అంత విలువ ఉంటుందని ఆ రోజున్న టాకు. అర్థమవుతుందో లేదో? డబ్బు ఉంటే విలువ, నువ్వు ఎవరు అనేది లెక్కలేదాడా, నీ క్యారెక్టర్ ఏందని లెక్కలేదాడా, నీ పుట్టుక ఏంటదని లెక్కలేదు. డబ్బు ఉంటే చాలు విలువ వచ్చేస్తుంది. ఎందుకంటే డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి కదా, ఒంటి మీద ఉంటుంది, ఇంటి ముందు ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, ఇంకేంటి. ఇది చూశాడండి ఆయన, దీన్ని నేను సంపాదించాలి. ఎలా? ఒక పని ఎంచుకున్నాడు. అంతకంటే గొప్ప పనులు ఇయ్యరు కదా వాళ్ళకు, అంతకంటే గొప్ప పనులు ఇయ్యరు కదా, దానిలోనే అంచెలంచెలుగా ఎదిగాడండి. ఇక డబ్బు సంపాదించాలంటే కొన్ని అక్రమాలు కూడా చేసి ఉంటాడు ఆయన. ఆ మాట కూడా ఆయన అన్నాడు, చూడండి లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్ద నేను అన్యాయముగా దేని నేను తీసుకునేడలా అన్నాడండి ఆయన. నా ఆస్తిని బీదలకు ఇచ్చుచున్నాను అంటే ఈయన ధనవంతుడు. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడండి ఈయన. ఆ జక్కయ్య ఇంకా ఏమేమని పేరు పిలిచారో కానీ అప్పటి నుంచి ఆయన పేరేం పేరు అంటే జక్కయ్య. పేరుకు విలువ వచ్చింది, ఇప్పుడు ఒక స్టాండర్డ్ వచ్చిందండి. వెరీ గుడ్. ఏమంటే రైట్. వచ్చిన తర్వాత నేను ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను అన్నాడు అంటే చాలా ధనవంతుడయ్యాడు ఈయన. ఇదంతా సంపాదించిందే, పూర్వీకుల ఆస్తి కాదు. రెండోది ఏంటంటే, నేను ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకునేలా అన్నాడు. ఎందుకంటే సంపాదించాలి కదా, మంచి మాట్లాడే స్కిల్ ఉండాలి, ఎన్నో ఉండాలండి. సంపాదించాడండి, బాగానే సంపాదించాడు. జక్కోడు, పొట్టోడు, ఇవన్నీ పదాలు ఆయన వెంబడించినాయి. నువ్వు పాపివిరా, నువ్వు సుంకరివిరా అనే పదాలు ఇప్పుడు జక్కయ్య గారు అనే స్థితికి వచ్చిందండి. అర్థమవుతుందా మీకు? జక్కయ్య గారు ఏమ్మా, ఆ పదం వచ్చేసిందండి, ఆటోమేటిక్గా అనేస్తారు లేండి. అవి ఉంటే మనం కూడా అలాగే ఉన్నాం. అందుకోసమే కదా విలువైన ఖరీదు ఫంక్షన్లో కూడా మామూలుగా ఉండడానికి ఇష్టపడట్లా మనం. ఎందుకు అంటే అంతే. నేను ఎందుకుంటాను, సంఘంలో ఉన్నా కూడా అలాంటి బుద్ధులు ఎందుకునే మనకంటే, అవును దాన్ని చూసే కదా నీకు విలువ ఇచ్చేది. దాన్ని చూసి సంఘం ఎప్పుడు విలువ ఇవ్వదు. నువ్వు అనుకుంటున్నావు, నీ భ్రమ అది. ఏమ్మా, అంతే ఉంటుందండి, అంతే. మనం కూడా అలాగే ఆ ట్రెండ్ మొదలైపోయింది. ఈ కాలంలో గింతుంటే 2000 సంవత్సరాల క్రితం ఎంతో శోభ భరించాడో తెలుసా జక్కయ్య అనే వ్యక్తి. కాబట్టి ఈ వివక్షను, ఈ అవమానాన్ని నేను ఎదుర్కోవాలి, నేను భరించలేనిది. కాబట్టి నాకున్న ఒక్కటి డబ్బు. సంపాదించాడు, బాగానే సంపాదించాడండి ఆయన. మరి ఎందుకు పంచిచ్చాడు ఇంత సంపాదించినాడు? ఇది మన ప్రశ్న. ఇంత సంపాదించిన వ్యక్తి ఎందుకు పంచిచ్చాడు? అర్థమవుతుందా లేదా? ఇంత సంపాదించిన వ్యక్తి ఎందుకు పంచిచ్చాడు? లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అని యేసుక్రీస్తు బోధ చేస్తున్నాడండి. ఇగో ఈ బోధ ఈ జక్కయ్య విన్నాడండి. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ధనవంతుల గురించి అని మాట్లాడుతూ ఆస్తుల గురించి, ధనవంతుల గురించి, పితృరాజురితం గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యకండి అన్నాడు. లోభం అంటే ఏంది? పీసినారితనం కూడా అనుకోవచ్చు, అతి జాగ్రత్త అనుకోవచ్చు. డబ్బు అంటే, డబ్బు ఉంటే దేనికైనా పనిచేస్తుంది అనే తత్వం కూడా అయి ఉంటుంది. ఎన్నో రకాల సంభాషణ ఇలాంటివి మీ హృదయంలో ఉండనీయకండి అన్నాడు. ఎందుకనంటే, కలిమి విస్తరించుట జీవంకు మూలం కాదు అన్నాడండి ఆయన. డబ్బు ఉంటే ఆశీర్వాదం, దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తున్నాడు అనే తాట అండి. ఆశీర్వాదం అనే పదం అగ్రభాగం దేనికి అర్థం చేసుకుంటారు తెలుసా? ఆర్థిక పరంగా ఉంటేనే. ఆర్థిక పరంగా నువ్వు బాగుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. భక్తి పరంగా బాగున్నావు, అది నీ ఆశీర్వాదం కాదు. చాలామంది దృష్టిలో, 99% దృష్టిలో మంచి భక్తి పరులాలు, అది ఆశీర్వాదం కాదు. మంచి సంఘంలో మర్యాదస్తుడు, ఇది ఆశీర్వాదం కాదు. దేవుడు నన్ను ఆశీర్వదించాడని.
నీవు నీ కుటుంబం దేవునిలో నిలబడుతుంది. ఇది ఆశీర్వాదం కాదు. చాలామందికి ఆర్థిక పరమైన అంశాలు ఆశీర్వాదాలు. బయట అలాగా ఉంది, చాలా మందిలో ఈ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయండి. ఆర్థిక పరమైన అంశాలే ఆశీర్వాదాలు. దేవుడు నేను మంచిగా దీవించాడు బిడ్డ, వెరీ గుడ్, అది ఆశీర్వాదం అనుకుంటున్నావు, కానీ అది పరలోకానికి మార్గం కాదు బిడ్డ అని చెప్పాడు యేసు ప్రభు. నీ కలిమి, నీ ఆర్థికమైన పరిస్థితులు మెరుగుపడడం అది జీవం కాదు బిడ్డ అన్నాడు. ఈ మాట మీకు అర్థమైందో లేదో, కానీ జక్కయ్యకు భలే అర్థమైందండి. ఇది మాట అర్థమవుతుందో లేదు? జక్కయ్య గారికి భలే అర్థమైందండి. ఆర్థికపరమైన అంశాలే కదా జీవం, ఆర్థికపరమైన అంశాలే కదా గుర్తింపు, ఆర్థికపరమైన అంశాలే కదా నా వివక్షకు విరుద్ధం. డబ్బు ఉంటేనే కదా విలువ, డబ్బు ఉంటేనే కదా భక్తిపరుడు అనుకుంటున్నా జక్కయ్య. అనుకుంటున్నారు కాదు, అలాగే ఉంది ఆ రోజు సమాజం. యాకోబు రాసిన పత్రిక చూడండి ఒక మాట. యాకోబు రాసిన పత్రిక ఏవండి, యాకోబు 2వ అధ్యాయం 2వ వచనంలో. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక అని పేజీ నెంబర్ ఏమండి, పేజీ నెంబర్ చెప్పండి. 210 పేజీ, కొత్త నిబంధనలో 2వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా బంగారం ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, అవును, మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠము దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల. థ్యాంక్ యూ అమ్మ, సరిపోతుంది. ఇక్కడ చూడండి, అప్పటి నుంచి ఇదే ట్రెండ్ నడుస్తుందండి. మంచి బట్టలు వేసుకున్న వారిని, మంచి ఆర్థికపరమైన విలువలు కలిగిన వారిని, ఆర్థిక పరంగా బాగా ఉన్నవారిని చాలా గుర్తింపు ఉంది. అది సంఘంలోనైనా సమాజంలోనైనా ప్రజల మధ్యన. ఏమంటే డబ్బు ఉంది కాబట్టి అతనికి విలువ అండి. అతనికి ఎందుకు విలువ ఇచ్చారండి వాళ్ళు? డబ్బు. అతను చూడు, బట్టలు చూడు, అతని వస్తువు చూడు, అతను వాడుతున్న వాహనాలు చూడు. అవును, అందుకే విలువ ఉంది. దరిద్రుడు ఎట్లుంటారు? బట్టలు సరిగా లేవు, అమాయకంగా ఉన్నారు, పెద్ద విలువ లేదండి. అంటే మనిషిని మనిషిగా చూడరు. బట్టల పరంగా చూస్తారు, డబ్బు పరంగా చూస్తారు, ఆర్థిక పరంగా చూస్తారు. వీటి పరంగా మనుషులకు గుర్తింపు ఉంటుందా? అయితే అది నేను సంపాదిస్తాను. జక్క ఏమనుకుంటున్నా తెలుసా? అయితే అది నేను సంపాదిస్తాను. ఇప్పుడు ఎలా సంపాదించానన్నది ఎవడు అడుగుతాడు? సంపాదిస్తాను. అగ్గో, ఆయన్ని పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టాడు. దేనికోసం? ఆయన బట్టలు అలాంటివి, అతను వేసుకున్న బంగారపు గొలుసు అలాంటిది, అతను వాడుతున్న వాహనాలు అలాంటివి, అతను కట్టుకున్న ఇల్లు అంటే అలాంటిది. కాబట్టి ఆయనకి విలువ. మరి నాకేది లేదు కదా. నేను అలాగే బాప్తిసం తీసుకున్నాను కదా, నేను అదే ప్రభువుని ఆరాధిస్తున్నాను కదా. ఇది కాదు, అది గుర్తింపు అంటే అదే నాకు కావాలి. ఏ రోజైతే నేను మందిరానికి వెళ్తే అని మాట్లాడేటప్పుడు ఆయనే నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టాలి. నేను దేవుడు బాగా ఆశీర్వదించాడు అని సంఘమే నా వైపు చూసి పరిశాన్ కావాలి అనుకున్నానండి జక్కయ్య. అలాంటివి అనుభవించే ఉంటాడులే. అందుకే అన్నాడు యేసుప్రభు. ఆ రోజు నడుస్తున్న ట్రెండ్ అది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారో తెలుసా? నీ కలిమి విస్తరించుట నీ ఆత్మీయ జీవితానికి జీవం కాదు బిడ్డ అన్నాడు. ఈ మాట వినేసరికి మనకు అర్థం కావట్లేదు, కానీ జక్కయ్యలో ఒక సంచలనమైన మార్పు వచ్చిందండి. ఒక సంచలనమైన మార్పు వచ్చింది. సంచలనం అంటే సంచలనమైన మార్పు. అప్పటి నుంచి యేసుప్రభు నేను చూడాలి, ఆయన మాటలు నేను ఇంకా వినాలనుకున్నాడండి. ఇంతకాలం ఏదో విలువ, ఏదో జీవం, ఏదో అనుకొని నా ముందు ఉన్న ఈ పరిస్థితులను చూసి నేను ప్రభువుని అవమానించాను. నా ముందున్న ఈ పరిస్థితులను చూసి నేను దేవుణ్ణి అవమానించాను. నా ముందున్న ఈ పరిస్థితులను చూసి అసలు దేవాలయంలోకి వెళ్ళడమే మానేశాను. డబ్బుంటేనే దేవుడైనా సరే నా దగ్గరికి వస్తాడు అనుకున్నాను. డబ్బుంటే అందులో యాజకత్వం చేసేటోళ్ళు కూడా, బాబు ఈసారి మీటింగ్ పెడితే నమ్మిస్తావు, చేయి అడుగుతారు కదా. అది ఏమండి, ఆడికి పోతే నన్ను నిలగొట్టారు కదా. ఇప్పుడు వాళ్ళే వచ్చి నన్ను అడగాలి, పస్కా పండుగ వస్తుంది జక్కయ్య గారు మీరేమని ఇస్తారా అని. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను బాగానే సంపాదించానండి ఆయన. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీ డబ్బు విస్తరించుట, నీ కలిమి విస్తరించుట అది జీవానికి మూలం కాదన్నాడు. అది కాదు మా ఆశీర్వాదం అంటే, అది కాదు నీ రేంజి. మరి అక్కడ అలా జరుగుతుంది ఏంటి? వారిని చూసి నువ్వు వాక్యాన్ని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? వారిని చూసి దేవుని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? ఏవండి, అప్పటి వరకు డబ్బే సిరి, దేవునితో సమానంగా ఉన్న సిరిని
చూశాడు జక్కయ్య గారు. ఆ తర్వాత మార్పు ఆరంభమైందండి. ఆయన ఒక్కసారి చూడాలనుకున్నాడు. యేసుప్రభు ఆ రూట్లో వస్తున్నాడు, ఆయన కోసం వచ్చినట్టు, మిస్టర్ జక్కయ్య నేను నీ ఇంటికి వస్తానన్నాడు. వా రండి తండ్రి అన్నాడు. ఆయన ఆహ్వానించాడు. యేసుప్రభుని చూడగానే, తండ్రి నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. మనకు తెలియకపోవచ్చు, కానీ యేసుప్రభు తెలుసు జక్కయ్య గురించి. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వానికి క్షమాపణలు అడిగి 4 వంతులకి ఇస్తానన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు జక్కయ్యకి పిచ్చి పెట్టిందని. పిచ్చోడ, డబ్బు ఉంటేనే కదరా విలువ. జక్కన్న ఎన్ని చెప్పావు మాకు పాఠాలు. రే డబ్బేరా మనకి విలువ. మన పరిస్థితిని ఎదగించాలి, మన పైన జరుగుతున్న వివక్షను ఎదుర్కోవాలంటే మన డబ్బు ఉండాలి, సంపాదించాలి. ఎట్లా ఎవడడుగుతారా ఎట్లా సంపాదించింది అనేది? పైసలు చూసారా? ఇవి నేర్పించిన జక్కయ్య పైసనేరా విలువ, పైసని గుర్తింపు, పైసా అన్న ఈ జక్కయ్యలో ఏమొచ్చింది తెలుసా? నేను బీదలకు ఇచ్చుచున్నాను. అర్థమవుతుందో లేదు ఇది మీకు? ఏమండి, నేను బీదలకు ఇస్తానండి అన్నాడు. ఎవరిని చూసి? యేసుక్రీస్తుని చూసి. ఆయన మాట విన్న తర్వాత నేను బీదలకు ఇస్తానను, ఒకవేళ నేను అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేస్తా ప్రభు అన్నాడు. ఇట్లా ఇచ్చేస్తే బీద జక్కయ్యను మళ్ళీ 0 అవుతావు, అయినా పర్లేదు అడిగే ఉంటారు. ఇట్లా ఇచ్చేస్తే మళ్ళీ నువ్వు 0 అవుతావు, అప్పుడు నేను జక్కోడా అంటాడు, పొట్టోడా అంటారు, కర్రోడా అంటారు లేదా? పోరా వాడేంద్రా అంటారు. డబ్బున్న వానికి స్నేహితులు అధికంగా ఉంటారని సామెతల గ్రంథం కూడా రాసింది కదా. జ్ఞానవంతుడైనా వాడు బీదవాడు కాబట్టి వాడి జ్ఞానం తృణీకరించబడుతుందని కూడా పాత నిబంధన చెప్పింది కదా. వాడు జ్ఞానవంతుడే, బుద్ధివంతుడే, కానీ డబ్బు లేదు, వాడు నీచంగా చూడబడతాడు. అసలు వాడి జ్ఞానానికి విలువ లేదు. ఇవన్నీ మాటలు తెలుసు కదా, అవన్నీ పక్కన పెట్టు. నేను 0 కాదు. ఎందుకు జక్కయ్య ఏమైనా పిచ్చోడు అనుకుంటున్నారా మీరు? నేను 0 కాదు. ఇప్పుడు నేను ఎవరికి పరిచయం అయ్యాను? యేసుక్రీస్తుకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మీరందరూ. మీకు అర్థమైతే లేదా భాష? దేవునికి స్తోత్రం. నేను ఎవరికైతే పరిచయం కావాలో, ఎవరి ద్వారానైతే నాకు జీవం వస్తుందో ఆయనే నాకు దొరికాడు. ఈ డబ్బుతో నాకు పని లేదు ఇక అన్నాడండి ఆయన. నేను 0 అయిపోయినా పర్లేదు, వీళ్ళు నన్ను సుంకరి అనుకున్నా పర్లేదు, వీళ్ళంతా నన్ను ఎలాంటి పేరుతో పిలిచినా పర్లేదు, కానీ నాకు యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చేసాడు. ఇది చాలు. ఎనఫ్ అంటారు చూసారా? ఎనఫ్, ఇది చాలు. ఇది జక్కయ్యలో ఉన్న గొప్పతనం. మనకేం తెలుసండి ఆయన గురించి? ఏది జీవితంలో ఉంటే జీవం అనుకున్నాడో అది పరిచయం ఏంది? ఆయన ప్రభువు కదా అండి. ఏది క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తు పరిచయం కాకముందుకు ముందు ఏది ఉంటే ఈ జీవితానికి విలువ అనుకున్నాడో, ఏది ఉంటే స్టేటస్ అనుకున్నాడో దాన్ని వెంటబడ్డాడు, అది సంపాదించాడు. కానీ వాక్యం విన్న తర్వాత, క్రీస్తు దయగల మాటలు విన్న తర్వాత, డబ్బు అనే సంపాదన వేడును పడిపోయి ఎవడో నాకు గుర్తింపించాలి, ఎవడో నన్ను మంచిగా మాట్లాడాలని అనుకొని నా జీవితాన్ని కోల్పోయి బ్రతికాను కదా. నేను దేవుని అపార్థం చేసుకున్నాను కదా. ఇది దైవం. ఆ దైవమే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నేను అబ్రహాం కుమారుడనంట. అసలు నా తండ్రి పేరు ఎవరికి తెలియదు. నా తండ్రి పేరు ఎవరికి తెలియదు ఈ ప్రాంతంలో. అంత నీచం మా తండ్రి పుట్టుక, నా పుట్టుక అంత చేశారు వీళ్ళు. నన్ను ఏమన్నాడు తెలుసు యేసుప్రభు? ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఈ మాట మీకు నాకు అర్థం కావట్లేదండి, ఎందుకు లైట్ తీసుకుంటాం కదా. కానీ జక్కయ్యలా కాదండి. ఆ మాటల్లో ఆయనకు పునర్జీవాన్నిచ్చాయి. నేను సన్ ఆఫ్ అబ్రహమా? నేను అబ్రహాం కుమారుడనా? ఇది చాలు నాకు. నేను రక్షింపబడతానా? నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా? నా కోసమే ఈయన వచ్చారా? ఇది నాకు చాలు ప్రభువా. జక్కయ్య, మళ్ళా నువ్వు బీదరు అయిపోతావు, మళ్ళా నువ్వు 0 అవుతావు, దూషింపబడతావు, డబ్బు లేకపోతే ఎవరు అని గుర్తింపించేది. అయినా పర్వాలేదు, మీరున్నారు ప్రభువా, అది నాకు చాలు అన్నాడు. అర్థమవుతుందండి జక్కయ్య సంకల్పం ఏంటో? నాకు చాలు ప్రభువా, మీరున్నారు. అయ్యో, నువ్వు వెళ్తున్న సంఘంలో కూడా నీకు విలువ ఉండదు అయ్యా, అయినా పర్వాలేదు. నేను వెళ్ళేది ఎవరి కోసం? ఎవరి కోసం నేను వెళ్తున్నాను? మీకోసం కదా నేను వచ్చేది. మెస్సయ్య కోసం వెళ్తున్నాను. ఎవరేనేమని అనుకోని నేను ఆరాధించేది ఆయన్నే. చూశారంటే జక్కయ్య విశ్వాసం ఎంత గొప్పదో. ఆయన మహనీయుడు కాదంటారా? మహాత్ముడు కాదంటారా? ఇలాంటి గొప్పవాడిని ఎందుకండి పొట్టోడా అని పిచ్చి పాటలు పాడాలు, ఆయన గురించి పొట్టోడా అని ప్రసంగాలు చేయడం పెద్ద పాపం అండి. జక్కయ్య గురించి నీకు తెలియదు. నేను చాలా తక్కువ చెప్పానండి. ఆయన గురించి నీకు తెలియదు. అసలు దేని పేరిట మనం దేవుని దగ్గరకు వచ్చామండి? ఏది కావాలని దేవుని దగ్గర ఆశిస్తున్నా చెప్పండి. మన ప్రార్థనలు కూడా ఎక్కువ ఈ అంశాలే ఉంటాయండి. నేను అడగకూడదు దేవుని అనట్లా,
అడగకూడదండి మీరు అనట్లా, ఆయన ఇవ్వడు అని అనట్లా, ఆయన దయగలవాడు ఇస్తాడు. కానీ మనం దాని ప్రకారంగా ఉంటామండి. ఇదే ఎంత వాక్యం తెలిసినా, ఎంత వాక్యం వినిపించినా ఇది ఉంటేనే విలువ అన్నకు అడుగున్నామండి మనం. ఏంటది? పైసలు, డబ్బు. దేవుడి పని చేయాలంటే ఏం కావాలా? కావాలన్నా కదా? అలా వచ్చేసామండి, అలా అనుకుంటున్నాం మనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాటకు ప్రత్యక్షమైన నిదర్శనం చెక్కయ్య అండి. నీకు లేని దాన్ని నువ్వు ఆపాదిస్తున్నావు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత. ఓకే, నీకు రాదు, ఇవ్వకూడదు అని అంటలేనండి, చూడదు, తీసుకోండి, ఆపే, నేను కాదనట్లా, ఇస్తుంది ఆయన. కానీ అది జీవం అనుకునేవు, అది కాదు. జక్కయ్యకి అర్థమైందండి, దీనితో రాదు, ఇది కాదు, ఇది నేను అనుకుంటున్నా నిత్య జీవం దీంతో రాదు, దీనితో ఈ సమాజంలో గొప్పగా ఉండొచ్చేమో, కానీ ఆ నిత్య జీవాన్ని చేరడం దీనివల్ల కాదని ఆ తీసుకొచ్చి ప్రభు పాదాల ముందు వేశాడండి. నాకొద్దు ప్రభు అన్నాడు. మరి ఏం కావాలి జక్కయ్య నీకు? మీరు అన్నారు చూసారా, నేను అబ్రహాం కుమారుడేనే అని, నేను కూడా రక్షింపబడతాను అన్నారు చూసారా, అది చాలు ప్రభు, ఇక ఎనఫ్, నా జీవితానికి ఇదే విజయం, ఇదే నా సక్సెస్ అన్నాడు. అందుకేనండి జక్కయ్య మహనీయుడు. ఆయన గురించి ఒక అధ్యాయమే ఉంది. దేవుని స్తోత్రం చెప్తారా మీరు? అర్థమైతలేదు. కానీ ఈరోజు నీకున్న విశ్వాసాన్ని దేనికోసం వదులుతున్నావు? ఏదో చిన్న కారణం చూపించి వదులుకోవట్లా నీ విశ్వాసాన్ని, నీ మొదటి భక్తిని, నీ ప్రార్థన జీవితాన్ని. ఏదో చిన్న కారణం అండి, అది ఏదైనా కావచ్చు, డబ్బా, ఏదైనా ఉండొచ్చు. ఓ చిన్న కారణంతో నువ్వు యేసు ప్రభు పనికి దూరం కావట్లా, నువ్వు యేసు ప్రభుకి దూరం కావట్లా. అసలు విశ్వాసానికే అసలు ఉన్నదా? ఒకసారి చూసుకో, ఉన్నదా? ఒక చిన్న కారణం, అలా పెద్ద ఏం లేదు అందులో. పెద్ద చిన్న కారణం చూపించి అంత కట్టండి వాళ్ళకి, నేను ఎందుకు మంచిగా ఉండాలి? ఇది నువ్వు ఏమండి? రైట్, ఏదో కారణం దాన్ని చూపించి, దాని భూతద్దంలో అల్లి పెద్దగా ఊహించుకొని, దాని మహాపర్వతం దాన్ని నిర్మించుకొని మనసులో కథ. దేవుడి పనికే బొక్క, దేవుని సంఘానికే డుమ్మ. ఈరోజు పోతేనే కదా అనుకుంటున్నాను, సంపాదించుకున్న దాన్నే ప్రభు పాదాల ముందు వేశాడు ఆయన. ఈరోజు నువ్వు సంపాదన పేరిటని కదా మీటింగ్లకు రావు, పనులకు సహకరించవు, సండే రావు, అంతే. ఏమంటే బిజీ. జక్కయ్య మనకు కనబడితే ఆయన చూసే భాగ్యం కూడా లేదు మనకు. ఇంకా యేసుప్రభు దాకా ఎందుకు, జక్కయ్యను చూసే భాగ్యం లేదు. ఆయన టాపు, ఎవర్ గ్రీన్ ఆయన. నాటి నుంచి నేటి వరకు జక్కయ్య యొక్క సవాల్ ఈ ప్రపంచానికి. మార్పు అంటే ఇది. ఏది ఉంటే విజీవమో తెలుసా, ఏది ఉంటే భక్తో తెలుసా, ఏది ఉంటే జీవితం సక్సెస్ తెలుసా, ఏది ఉంటే అసలు డెవలప్ తెలుసా? ఆయన మెస్సయ్య, ఆయన మీ జీవితంలోకి వచ్చాడు. ఎందుకు ఆయన మళ్ళీ తాకట్టు పెడుతున్నాడు దేవుని కొరకు? నన్ను చూడండి, నేను కూడా మీలాగే అనుకున్నాను, అది ఉంటేనే అని దీని వెంటే పడ్డాను. నాకు అర్థమైపోయింది, దీనివల్ల నాకు జీవం రాదు. ఇది నా దగ్గర ఉంది, రేపు ఇంకోటి దగ్గర ఉంటుంది. దీనికోసం ఎన్ని నిద్ర లేదని రాత్రులు గలిపాను, దీనికోసం నేను ఎంత అన్యాయంగా మాట్లాడాను, దీనికోసం ఎన్ని కుటుంబాలను కాల్చాను, ఎన్ని కొంపలు ఆర్పాను దీపాలు. అర్థమైపోయింది, ఇది కాదు జీవితం అంటే అనుకుని దానినేనండి ప్రభు దగ్గర ఇసిరేశాడు. ఆయన ఎక్కడ? ఆలోచించండి అమ్మా. జక్కయ్యను పొట్టోడని పిచ్చోడని చిన్నగా మాట్లాడకండి ఇంకెప్పుడైనా సరే. అమ్మా అర్థమవుతుందా మీకందరికీ భాష? కానీ ఆ జక్కయ్యనే ఈరోజు మనకందరికి సవాల్. మీరు దేనికోసం నీ విశ్వాసాన్ని దూరం చేసుకుంటున్నావు? దేనికోసం వాస్తవికతను నువ్వు పోగొట్టుకుంటున్నావు? దేనికోసం నువ్వు ప్రాకులాడుతున్నావు? మనమందరం వాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనమందరం, నేను కూడా, దేనికోసం మన ఐడియాలజీ, దేనికోసం మన తెగింపు, దేనికోసం? మరలా చెప్తున్నాను, దేవునికిని సిరికిని మనం దాసులుగా ఉండలేము. ప్రార్థన చేసుకుందాం.